హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు పులుసు అయితే చేసుకోపోతున్నాము. అది కూడా ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే అన్నమాట. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని అది ఫ్రై అవనిద్దాం. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే ఒకటి వేసుకున్నాను నేను. అందులోనే 1 కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి 1 కప్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. మీరు ఉండే పర్సన్స్ని బట్టి మీరైతే ఆనియన్స్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇందులోనే నేను సాల్ట్ని కూడా తీసుకున్నాను. అది కూడా కల్లుప్పు అన్నమాట. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మరీ ఫ్రై అవ్వద్దు, మీడియంగా అయితే ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా వేపుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, పసుపు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. మీ ఏరియాలో కోడిగుడ్డు పులుసుని ఎలా చేసుకుంటారు? కోడిగుడ్డు పులుసుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్కరి చేతితో ఒక్కోలాగా టేస్ట్ వస్తుంది. మీకు మీ ఇంట్లో ఎవరు చేస్తే వంట అంటే ఇష్టం? ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఇందులో వేసుకుందాం. కోడిగుడ్లకి కొద్దిగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో చింతపండు రసం అయితే వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక కోడిగుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సరిపడినన్ని వాటర్ని పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నీకు కోడిగుడ్డు పులుసు అంటే ఇష్టమా? దీన్ని ఉల్లిపాయ పులుసు అని కానీ, ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు అని కానీ అంటారు. కోడిగుడ్డు లేకపోయినా అచ్చం ఇలా పులుసులాగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఈ పులుసులో కోడిగుడ్డు ఉడికి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇంకొద్దిగా నీరైతే ఇంకిపోవాలి. అలా ఇంకిపోయిన తరువాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుంటే రెడీ. అంతే. మేము ఈ కర్రీనైతే మార్నింగ్ అయితే చేసుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈ కోడిగుడ్డు పులుసుని బోండాల్లోకి అయితే తింటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.